పూర్వం సిరిపురంలో రంగయ్య, జంగయ్య అనే ఇద్దరు బియ్యం వ్యాపారులు ఉండేవారు. ఇద్దరికీ గట్టి పోటీ ఉండేది. ఒకరంటే ఒకరికి విపరీతమైన ఈర్ష్య, అసూయ, ద్వేషం ఉండేవి. పైకి మాత్రం ఎంతో ప్రేమ ఉన్నట్లు నవ్వుతూ పలకరించుకునేవాళ్ళు. ఒకరోజు జంగయ్య దగ్గరకు ఒక యువకుడు వచ్చాడు. పద్దులు రాసుకుంటున్న జంగయ్య తలెత్తి చూసి, నువ్వు ఎవరు? ఏం కావాలి? అయ్యా, నా పేరు రాము. నేను రంగయ్య దగ్గర గుమాస్తాగా పనిచేసేవాణ్ణి. జీతం సరిపోక మానేశాను. మీ దగ్గర ఖాళీ ఉందని తెలిసి వచ్చాను. ఇప్పుడు నీకు కాస్త ఎక్కువ జీతం ఇచ్చి పనిలోకి తీసుకుంటాను. కానీ కొన్నాళ్లు పోయాక మళ్ళీ పెంచమని అడగవని నమ్మకమేంటి? నాకు అవసరం అయితే అప్పుడు కూడా మళ్ళీ అడుగుతాను. అందులో తప్పేం లేదు కదా. సరే, నీకు ఉద్యోగం ఇస్తాను. నాకు ఆ రంగయ్య వ్యాపార రహస్యాలు చెబుతావా? అది మాత్రం కుదరదు. అక్కడి రహస్యాలు మీకు చెబితే రేపొద్దున నేను మరెక్కడైనా పనిలో చేరితే మీ వ్యాపార రహస్యాలు అక్కడ కూడా చెప్పాల్సి వస్తుంది. అది చాలా తప్పు. నేను ఆ పని మాత్రం చేయలేను. జంగయ్యకు రాము నిజాయితీ నచ్చింది. తనకు ఇలాంటి నమ్మకస్తుడైన గుమాస్తానే కావాలనుకున్నాడు. వెంటనే అతన్ని పనిలోకి తీసుకున్నాడు. రాము కూడా జంగయ్య దగ్గర నీతి నిజాయితీలతో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నాడు.